సీఎం చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఎస్ఐపిబి ఆమోదించిన 1,82,162 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ పెట్టుబడుల వల్ల 2,63,411 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లా రామాయపట్నంలో 6,000 ఎకరాలలో 96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. దీనివల్ల 2,400 మందికి ఉపాధి కలగనుంది. మొత్తం 9 బిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 5 బ్లాకుల్లో రానున్న ఈ ప్రాజెక్టుల్లో టౌన్షిప్, లెర్నింగ్ సెంటర్, రిఫైనరీ, పెట్రోకెమికల్స్ యూనిట్స్, క్రూడ్ ఆయిల్ టెర్మినల్, గ్రీన్ H2 అడ్మినిస్ట్రేషన్ బ్లాకులు నిర్మించనున్నారు. ఇక వచ్చే 20 ఏళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి 88,747 కోట్ల ఆదాయం రానుంది. 2029లోగా ఈ మొత్తం ప్రాజెక్టు పూర్తి కానుంది. అలాగే విశాఖలోని మిలీనియం టవర్స్ లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీసీఎస్ 80 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది. దీంతో 2,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ సంస్థ ఎలక్ట్రిక్ 3-వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్ల కోసం ఈ సంస్థ 1,046 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీని ద్వారా 2,381 మందికి ఉపాధి కలగనుంది. దీనికి కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 106 ఎకరాలలో బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 1,174 కోట్ల పెట్టుబడులను మంత్రిమండలి ఆమోదిస్తుంది. రాష్ట్రంలో కొత్తగా 5 సంస్థలు క్లీన్ ఎనర్జీలో 83,000 కోట్ల పెట్టుబడులకు, వీటితో పాటు సీఎం చంద్రబాబు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలిపిన రాష్ట్రంలోని నదుల అనుసంధానం గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. గడిచిన 6 నెలల పాలన, రానున్న ఏడాది పాలనలో తీసుకురావాల్సిన మార్పు చేర్పులపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేస్తారు. ఇప్పటికే మంత్రులందరి నుంచి పర్ఫార్మెన్స్ రిపోర్ట్లను తీసుకున్న సీఎం వాటిపైన తన దగ్గర ఉన్న రిపోర్ట్ల వివరాలతో కలిపి కేబినెట్లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఈ రోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి భేటీ కానుంది. మరి పలు ముఖ్యమైన కోట్లతో సంబంధించిన ప్రాజెక్టులకి కూడా ఈరోజు మంత్రిమండలి ఆమోదం తెలిపే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ రోజు జరగబోయే ఏపీ కేబినెట్ కి సంబంధించి ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మరికొద్దిసేపట్లో కేబినెట్ భేటీ జరగబోతా ఉంది. ఈ భేటీలో పలు కీలకమైనటువంటి అంశాల మీద చర్చించి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ప్రధానంగా ఎస్ఐబిపి ఆమోదించినటువంటి 1,82,000 కోట్ల పైచిలుకు పెట్టుబడులకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలపబోతా ఉంది. ఈ పెట్టుబడుల వల్ల సుమారుగా 2,67,000 మందికి ఉపాధి అవకాశాలు లభించబోతా ఉన్నాయి. నెల్లూరు జిల్లా రామాయపట్నంలో 6,000 ఎకరాల్లో మొత్తం 96,000 కోట్లతోటి పెట్టుబడితోటి మరోవైపు బీపీసీఎల్ భారీ రిఫైనరీని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా మంత్రిమండలి సమావేశ ఆమోదం తెలపబోతా ఉంది. దీనివల్ల సుమారుగా 2,400 మందికి ఉపాధి అవకాశాలు లభించబోతా ఉన్నాయి. మొత్తం 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 5 బ్లాకుల్లో రానున్నటువంటి ప్రాజెక్టులో టౌన్షిప్ తో పాటు లెర్నింగ్ సెంటర్, రిఫైనరీ, పెట్రోకెమికల్ యూనిట్స్, క్రూడ్ ఆయిల్ టెర్మినల్, గ్రీన్ H2 అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లు నిర్మించబోతా ఉన్నారు. వచ్చే 20 ఏళ్ల కాలంలో ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి 88,000 కోట్ల పైచులకు ఆదాయం రాబోతుందని అంచనా వేస్తా ఉన్నారు. 2029లోగా మొత్తం ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే విశాఖలో ఉన్నటువంటి మిలియన్ టవర్స్ లో 2,82,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీసీఎస్ దాదాపుగా 80 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపబోతా ఉంది కేబినెట్ సమావేశంలో. దీంతో 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించబోతా ఉన్నాయి. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ సంస్థ ఎలక్ట్రికల్
3-వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్ల కోసం ఈ సంస్థ ఒక దాదాపుగా 1046 కోట్ల పెట్టుబడులను పెట్టబోతా ఉంది. దీనికి సంబంధించి కూడా కేబినెట్ లో ఆమోదం తెలపబోతా ఉన్నారు. దీని ద్వారా సుమారుగా ఒక 2000 పైసలకు మంది కూడా ఉపాధి లభించబోతా ఉంది. ఇక అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 106 ఎకరాల్లో బాలాజీ యాక్షన్ బిల్డర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఒక 1174 కోట్ల రూపాయలతో పెట్టుబడులతోటి అక్కడ కూడా సంస్థ పెట్టుబడులు పెట్టబోతా ఉంది. దానికి కూడా ఇవాళ కేబినెట్ భేటీలో ఆమోదం తెలపబోతా ఉన్నారు. ఇక రాష్ట్రంలో కొత్తగా 5 సంస్థలు క్లీన్ ఎనర్జీ పేరుతోటి 83,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి కూడా ఇవాళ చంద్రబాబు దానికి సంబంధించి కూడా ఇవాళ కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ఈ నదుల అనుసంధానం పేరుతో గోదావరి, బనకచెర్ల ప్రాజెక్టు మీద కేబినెట్ లో ఇవాళ చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. గడిచిన 6 నెలల పాలన కాలంలో రాష్ట్రంలో జరిగినటువంటి మంత్రుల పనితీరు కావచ్చు, దీనికి సంబంధించి కూడా ఇవాళ వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ల మీద కూడా మంత్రిమండలి సమావేశంలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక మిగిలిన అంశాలకు సంబంధించి కొత్త రేషన్ కార్డులు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, త్వరలో వాటికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఏవైతే అనర్హులు ఉన్నారో వాళ్ళ పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డులు గుర్తించే ప్రయత్నం అయితే జరుగుతోంది. త్వరలో రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు ఇచ్చే దాని మీద కూడా ఇవాళ కేబినెట్ లో భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డిఏలు ఏవైతే ఉన్నాయో 2 పెండింగ్ డిఏలను సంక్రాంతి నాటికి ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. దాని మీద కూడా ఇవాళ ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇక పిఆర్సీ కమిషన్ కు సంబంధించి కూడా కేబినెట్ ఇవాళ కొత్త పిఆర్సీ కమిషన్ ఏర్పాటు దాని మీద చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రేపు ఉగాది నుంచి కూడా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలని ఒక నిర్ణయాన్ని అయితే ఇవాళ కేబినెట్ భేటీలో తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తానికి ఇవాళ కేబినెట్ భేటీలో పలు కీలకమైనటువంటి అంశాల మీద మంత్రిమండలి చర్చించే అవకాశం అయితే ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.